సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగన్పవరంలో నేత్రపర్వంగా జరిగిన కనకదుర్గమ్మ తల్లి ప్రతిష్ఠ మహోత్సవం పాల్గొన్న వీరంపాలెం పీఠాధిపతి గరిమెల వెంకటరమణ సిద్ధాంతి. పలు చర్చిలలో మట్టల ఆదివారం పాల్గొన్న క్రైస్తవులు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ షర్మిల. పందిరిమామిడిగూడెం ఒంటరి మహిళకు నేటికి అందని పెన్షన్, తన గోడు పట్టించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న నాగమణి. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో వెంకటస్వామి ఆరాధన పాల్గొన్న బైనబోయిన స్వామి శిష్యురాలు దుర్గమ్మ. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగన్పవరం శ్రీ 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 దుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్ఠ మహోత్సవాలలో 5వ రోజు ఉదయం 6 గంటలకు యంత్రమూర్తులకు అంగన్యాస, కాలన్యాస, స్పర్శ హోమాలను నిర్వహించారు. అనంతరం 9:54 యంత్రమూర్తులను ప్రతిష్ఠించడంతో ప్రతిష్ఠ మహోత్సవం ఉత్తమ దశకు చేరింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించేందుకు పోటెత్తారు. విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విశేష సేవలు అందించారు. గ్రామస్తులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూశారు. ఈ నెల 25వ తేదీ నుండి కనకదుర్గమ్మ అమ్మవారి తిరునాళ్ల ప్రారంభం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఈ నెల 25వ తేదీ నుండి 5 రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. దీనికోసం ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. వీరంపాలెం పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో సాయి అర్చక పురోహిత బృందం ప్రతిష్ఠ మహోత్సవాలను వైభవపేతంగా జరిపించారు. గిరిజనులు, గిరిజనేతరులు భారీ స్థాయిలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరికి బూరులను ప్రసాద వితరణగా అందించారు. స్వయంగా వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠాధిపతి గరిమెల వెంకటరమణ సిద్ధాంతి ప్రసాదాలను కాసేపు అందజేశారు. హర హర మహాదేవ. విశేషమైనటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం రెడ్డిగనపవరం గ్రామంలో 20వ తారీఖు నుంచి ప్రారంభించబడి ఈ రోజు 24వ తారీఖు పౌర్ణమి యుక్తంగా అమ్మవారిని భైరవుల్ని శిఖరాలతో సహా ఏకకాలంలో అత్యంత వైభవపేతంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 5 రోజులు కూడా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు, 1, 2 కాదు, భూప్రస్థార త్రిచక్రార్చన కార్యక్రమం, సహస్రాధిక జ్యోతిర్లింగార్చన కార్యక్రమం, లక్ష్మీ గణపతి యంత్ర కార్యక్రమం, అలాగే దివ్యమైనటువంటి దుర్గాశూలి మహాయంత్రం, రోజుకొక కార్యక్రమాన్ని భూప్రస్థారంగా చేస్తూ 4 వేదాలని అమ్మవారి ముందు స్మరిస్తూ పఠిస్తూ శాస్త్రోక్త విధానంగా నిర్వహించినటువంటి మహాకృతం ఇది. ఈ ఆలయాన్ని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి శాంతమూర్తిగా దేవీ నవరాత్రి ఇత్యాది కార్యక్రమాలన్నీ విజయవాడ దుర్గా క్షేత్రంలో ఏ రకంగా అయితే నిర్వహించవచ్చో అలాంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాతావరణాన్ని ఈ ఆలయానికి కల్పించడం జరిగింది. అమ్మ అనుగ్రహంతో అనేక మంది అసంఖ్యాకమైనటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దాతలు కూడా భగవంతుడికి మనం సమర్పించాలి అనేటువంటి భావంతో అనేక మంది భక్తులు ముందుకొచ్చి అనేక రకాలుగా సహకరించారు. సర్వం ఆనందమయం. భగవంతుడి యొక్క ఆనందానికి ఆయన మనకి ఇచ్చే ఆనందం మనకి దుఃఖం ఉండదు, మనం కల్పించుకునే ఆనందం మనకి దుఃఖం ఉంటుంది. అలాంటి ఆనందం అమ్మవారి సన్నిధానంలో వేళ ఇంతమంది భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. ఈ 5 రోజులు కూడా నిరాటంకంగా మరి భోజన ఏర్పాట్లే గాని భగవంతుడు అందరికీ సంబంధించినటువంటి వాడు. అమ్మవారు అంటే కనక దుర్గ అంటే కనకం అంటే బంగారం, ఆవిడ హృదయమే బంగారం. ఎవరు ఏ కోరికతోటి అమ్మని ఆరాధిస్తారో వాళ్ళ కోరికలు తీర్చడం కోసమే ఒకే ఒక ఆదిపరాశక్తి 9 దుర్గలుగా అవతరించింది. నవదుర్గా ప్రకీర్తిత. అందులో ఈ కనకదుర్గ మహాతల్లి శక్తివంతమైనటువంటిది. ఈ రోజు నుంచి ఇక్కడ ఉత్సవాలు మొదలవుతాయి. 5 రోజులు కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడికి కేవలం అమ్మవారి ఆశీస్సుల కోసం. అలాంటి చల్లని తల్లిని అద్భుతమైన విగ్రహ రూపంగా నిర్మించి ప్రతిష్టాపన సాగించిన భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనవేళ ఉండాలని, ధర్మం 4 పాదాలు నడవాలని, ఇలాంటి మంచి కార్యక్రమం చేసే అవకాశం తల్లి మా అందరికీ అనుగ్రహించినందుకు చాలా ఆనందపడుతూ సర్వకాల సర్వావస్థలందు సర్వజనులకి మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జీలుగుమిల్లి మండలం ములగంపల్లి గ్రామంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి ఆరాధనోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. వెంకటస్వామి దాసానుదాసులు బైనబోయిన శిష్యురాలు దుర్గమ్మచే దుని పూజలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఆరాధనోత్సవానికి తరలివచ్చారు. అష్టోత్తర పూజలు, అభిషేకాది క్రతువులు నేత్రపర్వంగా చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. బైనబోయిన స్వామి సతీమణి విజయమ్మ, వానపల్లి జగదీష్, ఓరుగంటి నాగరాజు, చిన్ని రత్నకుమారి, నాని, చోడే ఫణిచంద్రశేఖర్, ఎల్ఐసి గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆరాధనోత్సవానికి సహకరించిన దాతలకు ములగంపల్లి వెంకటస్వామి శాఖ శిష్య బృందం,
సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఓం నారాయణ ఆదినారాయణ పారాయణం ఆలపించారు. పలువురు భక్తి గీతాలను ఆలపించారు. వివిధ రకాల పూలతో వెంకటస్వామి బైనబోయిన స్వామిని అర్చించారు. భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి సేవా కేంద్రం ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన మురగలంపల్లి గ్రామంలో సద్గురు శ్రీ 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 బైనబోయిన స్వామి వారు ఆయన స్వహస్తాలతో ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండేటట్లుగా ఆశీర్వదించారు. అందరూ కూడా చాలా అభివృద్ధి చెందారు. అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి ఆయన మీద మమకారంతో గురుభక్తితో ఆయన చెప్పిన మాటను మనం పొల్లుపోకుండా చేయాలని చెప్పి ఆయన పేరున ప్రతి సంవత్సరం కూడా మార్చి 24వ తేదీన ఇక్కడ అన్న సమారాధన చేస్తున్నాం. అలాగే త్వరలో గుడి నిర్మాణం మరియు ప్రతి వారం కూడా ఇక్కడ భజన కార్యక్రమం జరగాలని స్వామివారి సంకల్పించారు. ఆయన మాట ప్రకారం ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా జరిగేటట్లు ఏర్పాటు చేయాలని స్వామివారిని మనసా వేడుకుంటూ ఈ కార్యక్రమం ఈ రోజు చాలా దిగ్విజయంగా జరిగింది. 2000 మంది అన్నదానానికి వచ్చారు. చాలా ఆహ్లాదంగా జరిగింది. అలాగే సద్గురు బైనబోయిన స్వామి వారి శిష్యురాలు దుర్గమ్మ గారిచే అగ్నిహోత్ర ప్రజ్వలన జరిగింది. నామ సంకీర్తన జరిగింది. భజన జరిగింది. అలాగే స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి అన్నదానం కూడా ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ స్వామి వారికి చాలా ఇష్టం. ఓం నారాయణ ఆదినారాయణ అవతారమూర్తి వెంకటేశ్వర స్వామి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరహర సుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో మూల విరాట్ కు విశేష కైంకర్యాలు చేశారు. ఉదయం 8 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పంచామృత అభిషేకాలు, తదుపరి లక్ష్మీ గణపతి హోమం అనంతరం అన్న సమారాధన చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు దంపతులు, పోలు మాల్యాద్రి రెడ్డి దంపతులు, బాకి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలు మాల్యాద్రి రెడ్డి దంపతులు హోమం నిమిత్తం సామాగ్రి వేసుకోవడానికి స్టీలు పల్లాలను బహుకరించారు. వారిని, వారి కుటుంబ సభ్యులను అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని ట్రస్ట్ సభ్యులు ఆశీర్వచనం అందజేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. रुद्रमन्यमोतोदशवे नमः वन्तये वायुस्कृताय औषधेनां पतये नमो नमो उच्चैर्घोषाय क्रन्दय देवत्यन्याय च नमो वन्याय च कक्ष्याय च नमो బొట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెంలో మామిడి నాగమణి నివాసం ఉంటున్నారు. ఈమె ఒంటరిగా జీవిస్తున్నారు. అన్ని విధాల అర్హత ఉండి ఎందుకు పెన్షన్ రావట్లేదు తెలియడం లేదని ఆరోపించారు. తనకు పెన్షన్ వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు. మాది పందిరిమామిడిగూడెం అండి. కొండారెడ్డి కులానికి చెందిన మహిళనండి. నేను ఒంటరి మహిళని. నాకు 4 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందండి. 2019లో పెట్టుకున్నానండి. నాకు అప్పుడు కాడి నుంచి కూడా 4 సంవత్సరాల పెన్షన్ వస్తుందండి. నేను అర్హురాలినండి. ఎండిఓ ఆఫీస్ లో మొత్తం నా ప్రూఫ్లన్నీ చూసి నువ్వు అర్హులు అని ఆ రోజున నిర్ధారించే నాకు పెన్షన్ ఇచ్చారండి. సెక్రటరీ గారు కూడా నా ప్రూఫ్ చూసి సంతకం పెట్టి నాకు పెన్షన్ ఇచ్చారు. ఈ రోజుకి నేను ఆ పెన్షన్ తోనే బతుకుతున్నానండి. ఇవాళ అంజనీదేవి గారు మా సెక్రటరీ, కొత్త సెక్రటరీ వచ్చారండి. అర్హత లేదనేసి నాకు డోర్ కి లెటర్ అంటించి నాకు పెన్షన్ కట్ చేస్తారండి. నేను ఈ రోజు రోడ్డు పాలైపోయానండి. నా జీవితం అసలు ఎక్కడ చిల్లాకొల్ల అయిపోయింది. అలాగే కాల్ సెంటర్ కూడా స్పందనలో పెట్టుకుంటే ఎంక్వైరీకి అధికారులు వచ్చారండి. అధికారులు వచ్చినప్పుడు కూడా నన్ను చాలా మానసికంగా వేధించి నీచంగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడి నా జీవితాన్ని చాలా నవ్వులు పాలు చేసి అక్కడ చాలా ఇదిగా చేస్తారండి. ఆ రోజు నుంచి నాకు కూడుకు లేకుండా చాలా ఒంటరిగా ఫీల్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా సరే ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళారండి. వెళ్ళినా కూడా వాళ్ళు కూడా సెక్రటరీ గారికి ఫోన్ చేశారు. వాళ్ళ మాట తప్ప నా మాట, నా ప్రూఫ్లు కానీ ఏవి నాకు చూడట్లేదండి. ప్రూఫ్లు కరెక్టే అంటున్నారు, నువ్వు అర్హత లేదని నన్ను బెదిరించేసండి పెన్షన్ ఆపేసి
మాలేసి కూర్చున్నారండి. ఏమన్నా నాకు సెక్రటరీ గారికి అన్ని ప్రూఫ్లు ముందు పెట్టానండి. నా ప్రూఫ్లు చూసి నాకు పెన్షన్ యథావిధిగా ఇప్పించండి, మీరు అధికారులు మీరు చూసి ఇచ్చేయాలి, మీరు ఇలా ఆపేస్తే ఎలా అంటే ఆవిడ కష్టపూర్వకంగా ఇంకా పట్టిందే పడతాలాగానండి, నీ అంత చూస్తాను, నీ పెన్షన్ రానివ్వకుండా చేస్తాను, నీవు చాలా కంప్లైంట్లు ఇచ్చావు, గవర్నమెంట్ కంప్లైంట్లు ఇచ్చావు, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చావు నువ్వు అనేసి ఆవిడ ర్యాష్ గా మాట్లాడి నా అంత చూస్తాను, నిన్ను ఎండగడతాను అనేసి బెదిరించి ఈ రోజు కూడా పెన్షన్ లేకుండా చేశారండి. నాకు ప్రభుత్వం వారు మరి పెన్షన్ ఆవిడ మీద చర్య తీసుకొని నా పెన్షన్ నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి. లోటస్ పాండ్ లో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎలీజాకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. లింగపాలెం మండలంలోని టీడీపీ నిర్వహించిన సమావేశంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ ఎలీజా గురించి ప్రస్తావిస్తూ టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. కానీ అనూహ్య రీతిలో ఎలీజా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎలీజా ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా లేక మరెవరికైనా ఛాన్స్ ఇస్తారా అనేది కూడా మీమాంసగా మారింది. వైఎస్ఆర్సీపీలో ఎలీజాకు సంబంధించిన కేడార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా లేక వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతారా అనేది రానున్న రోజుల్లో తేలిపోతోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెన్. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ఆర్చ్ సమీపంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగులగూడెంకు చెందిన జంపన శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న శ్రీను తలపై నుంచి వెళ్లడంతో శిరస్సు భాగం నుజ్జైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గత ఏడాది అదే ప్రాంతంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తాపీ మేస్త్రి సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బైపాస్ అప్రోచ్ రోడ్డు నుంచి ముత్రాసులపేట గరుడ పక్షి ప్రాంతానికి ఇదే రహదారిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో తగినంత ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన అనన్య చిత్రం విజయోత్సవ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో అంబికా రెస్టారెంట్ నుండి రాజరాజేశ్వరి థియేటర్ వరకు అనన్య చిత్ర యూనిట్ విజయోత్సవ ప్రదర్శన చేశారు. చిరంజీవి యువత, రామ్ చరణ్ యువశక్తి తదితరుల అభిమాన సంఘాల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉక్కుర్తి సీతారాం, చిన్ని రామ సత్యనారాయణ, వలోల తాతాజీ, మద్దల ప్రసాద్, పెదవేగి రాంబాబు, సింగంశెట్టి సత్యరాజు, చిత్ర దర్శకుడు ప్రసాద్ రాజు, నిర్మాత జంధ్యాల ఉమనాగశివ, గంగాధర్ శర్మ, కో నిర్మాత బుద్దాల సత్యనారాయణ, సినీ హీరో హీరోయిన్స్, చిత్ర యూనిట్ సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. తీన్మార్ డప్పుల సవ్వడిలో అనన్య చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఎందుకంటే మేము ఈ సినిమా పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గర మేము ఓపెన్ షాట్ తీయడం జరిగిందండి. ఓపెనింగ్ పూజా కార్యక్రమాలను అక్కడే చేస్తాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న జంగారెడ్డిగూడెం మీడియా వారు అందరూ కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జంగారెడ్డిగూడెం ప్రజలు కానీ, చుట్టుపక్కల వారి ప్రజలు కానీ ఇవన్నీ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి. అలాగే అనన్య మూవీ వరకు వస్తే శ్రీ సిద్ధిదాత్రి బ్యానర్ మీద మా జంధ్యాల గంగాధర్ శర్మ గారు, అలాగే కో ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు, మా డైరెక్టర్ ప్రసాద్ రాజు గారు నిర్మించినటువంటి అనన్య మూవీ చాలా బాగా హిట్ అయిందండి. మంచి జనాల నుంచి మళ్ళీ బాగా స్పందన వచ్చింది. అలాగే మా హీరోయిన్ చందన గారు, అలాగే మా విలన్ రాజేష్ గారు బ్రదర్ చాలా కోఆపరేట్ చేశాడు. అందరూ కూడా మా దాంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారండి. కొంతమందిని మర్చిపోయింటే క్షమించాలి, ఎందుకంటే టైం కూడా లేదు. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ప్రజెంట్ టైం లేదు. షో పడే టైం అయింది. చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకి మాకు సపోర్ట్ చేసినట్టు ప్రతి ప్రేక్షకులకి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మీ మీడియా ద్వారా. థ్యాంక్ యూ. మా మూవీ జర్నీ ఈ ఊర్లో స్టార్ట్ అయింది. సో మళ్ళీ మేము సక్సెస్ ఇక్కడే జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఇక్కడ బాగా జరుపుతుందంట, అంటే వచ్చిన ఫస్ట్ డేనే ఫుల్ అంతా హౌస్ఫుల్ అయిపోయిందని మా డైరెక్టర్ గారు చెప్పారు. మంచి హడావడి ఉంది అని చెప్పారు. అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాం. అందరూ చూసేలా ఉంటుంది మన మూవీ. మీరు కూడా రోజు ప్లీజ్ దయచేసి వచ్చి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురండి. అందరూ ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది మీడియా వాళ్ళు. మీకు చాలా థ్యాంక్స్ అండి. మా ఫస్ట్ అడుగు నుంచి మీరు వస్తూనే ఉన్నారు మాకు సపోర్ట్ చేయడానికి. ఇప్పటి వరకు మాతోనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై గత సంవత్సరం నుంచి 2022లో ప్రారంభించారు. చివరిలో 2024 మొదటి వీక్ లోనే మనం ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. ఇది మన శుక్రవారం నాడు రిలీజ్ చేసాం. ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి 50 థియేటర్లు సుమారుగా పైబడి ఆ సినిమా మేము సొంతంగా విడుదల చేయడం జరిగింది. నా పేరు జంధ్యాల గంగాధర శర్మ. ప్రధాన నిర్మాతగా దీంట్లో నేను పనిచేస్తున్నాను. యాక్టింగ్ కూడా చేస్తున్నాను. మీరంతా చూసుంటారు. ఈ సినిమాని 3వ రోజు ఇవాళ ఆదివారానికి చేరుకుంది. అఖండమైనటువంటి విజయాన్ని చేకూరిందని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు అనన్య సినిమా 3వ రోజు విడుదలయ్యి 3వ రోజు సందర్భంగా ఈ రోజున చాలా బాగుంది. జంగాడు ఏరియాలో తీశారు. నిజంగా ఇక్కడ 5-6 నెలల క్రితమే స్టార్ట్ చేసి సంవత్సరం కూడా అవ్వకుండానే రిలీజ్ చేసి చాలా జనానికి మెప్పే విధంగా మన పల్లెటూళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కుటుంబంలో నిజంగా ఈ రకంగా మెసులుకోవాలి. ఇంత ఆలోచన చేశారు. ఇది మనం ప్రతి కుటుంబంలో చూడాలి, చూసి ఆనందించాలి. కుటుంబంలో ఎవడైనా సరే తప్పు జారి పడితే వాడి విధానం ఎలాగైపోద్దా, వాడి బతికి ఎలాగవుద్దా, వాడి కుటుంబం ఎలాగైపోద్దా అనేది కూడా ఇందులో చూపించారు. జంగారెడ్డిగూడెంలో బుట్టగూడెం రోడ్ నందు వెంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవాలు నేత్రపరంగా నిర్వహించారు. కళ్యాణ క్రతువులో భాగంగా వేకువజామునే స్వామివారికి విశేష పూజలు జరిపారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ పూజాది కార్యక్రమాలు, గ్రామోత్సవం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు.
జై శ్రీమన్నారాయణ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం కొట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ పుణ్య సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవములు నిన్నటి నుంచి ప్రారంభమై సోమవారంతో ముగుస్తాయి. ఈ రోజున ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వామి, అదేవిధంగా శ్రీ పెద్దింటి సూర్యనారాయణాచార్యులు గారి బ్రహ్మత్వన మా అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి వివిధ పూజా కార్యక్రమాలు, బాలభోగం, మహానివేదన జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి మేళ తాళాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం కూడా జరుగుతుంది. ఈ గ్రామోత్సవం అయిన అనంతరం రాత్రి 8 గంటలు దాటాక శ్రీ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం పెద్దంటి సూర్యనారాయణాచార్యులు గారి బ్రహ్మత్వన దేవస్థానం అర్చక స్వామి పారసారథి గారు, లక్ష్మణాచార్యులు గారు, ఇతర అర్చక స్వాములు, ఋత్వికులు సమిష్టిగా కలిసి ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత భయంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు 50 మంది ఇచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి అనంతరం శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో మట్టాల ఆదివారం నిర్వహించారు. బైబిల్ మిషన్ మహిమాలయంలో క్రైస్తవ ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని మట్టల ఆదివారం ప్రత్యేకతను చాటారు. పలు చోట్ల చర్చిలను మట్టలతో ప్రత్యేకంగా అలంకరించారు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మట్టల ఆదివారం కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగన్పవరంలో నేత్రపర్వంగా జరిగిన కనకదుర్గమ్మ తల్లి ప్రతిష్ఠ మహోత్సవం పాల్గొన్న వీరంపాలెం పీఠాధిపతి గరిమెల వెంకటరమణ సిద్ధాంతి. పలు చర్చిలలో మట్టల ఆదివారం పాల్గొన్న క్రైస్తవులు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ షర్మిల. పందిరిమామిడిగూడెం ఒంటరి మహిళకు నేటికి అందని పెన్షన్, తన గోడు పట్టించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న నాగమణి. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో వెంకటస్వామి ఆరాధన పాల్గొన్న బైనబోయిన స్వామి శిష్యురాలు దుర్గమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.